బాగున్నావా? ఎక్కడ మీ ఊరు ఎక్కడ? మా ఊరు వికారాబాద్. ఇక్కడ వచ్చినాం మళ్ళీ గుర్తుముఖం అది. ఇక్కడ శంకరపల్లి దూరంలో వచ్చిన నువ్వు సరగ్గా అనిపించినావు. నేను చూసినా కాబట్టి నేను పక్కకు బండి బైక్ లాపి నేను కలుపుకోవాలి వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏం పని చేస్తావు? వ్యవసాయం చేస్తాను. ఏం పని చేస్తావు? నేను 1 ఎకరా పొలం ఉంది, 4 బర్రెలు ఉన్నాయి. బర్రెని బతుకుతున్నాయి. బర్రెలు అంటే పాలిస్తాయి. పాలు తీసుకొని విగ్రహాలు వచ్చి అది ఎన్ని బర్రెలు ఉన్నాయి? 4 బర్రెలు ఉంటాయి. 4 బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు పొద్దుగాల ఎప్పుడు చేస్తావు? ఏం చేస్తావు? అట్లా పొద్దుగాల చక్క 4 గంటలకు వేస్తాను. చక్క చేనుకోతా. చేనుకోయి మొత్తం ఈ బర్రె పెండ మొత్తం తీసి ఇక మొత్తం బర్రెను ఒక సైడ్ మొత్తం కట్టేసి ఇక మొత్తం పాలు పిండుకొని మళ్ళీ బర్రె మొత్తం షెడ్ మొత్తం కడిగి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వికారాబాద్ వచ్చి మళ్ళీ పాలు పోసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చేను పొలంకి వెళ్తాను. ఎన్ని బర్రెలు ఉన్నాయి? 4 బర్రెలు ఉంటాయి. 5 ఎకరా ఫస్ట్ కలుపుకున్నా. ఇప్పుడు ఏమన్నా లాభం ఉందా, నష్టం ఉందా? నాకైతే మంచి లాభం ఉందన్న. నాకు బర్రె కొందరు బర్రెల లాభం లేదంటారు, నష్టపడరు. నీకు లాభం ఉందా, నష్టం ఉందా? నాకైతే లాభం ఉంది. వ్యవసాయంలో అయితే ఏం లేదు. ఎంత పండించినా కానీ లాభం సరిపోతుంది. వ్యవసాయంలో ఏం లేదు. బర్రెని అయితే మంచిగా ఉంది. దాంట్లో అయితే మంచి. ఎంతమంది పిల్లలు? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. చదువుకుంటురా? చదువుకుంటున్నాను. ఎక్కడ? ఇక్కడ పట్టణాల ఒక ఆమెకు సీట్ వచ్చింది, ఒక ఆమెకు మోన్ పెట్టేసిన పెద్దాన్ని. ఇక పెద్దోడు చిన్న కొడుకు మా సాయి కుమార్ 10th క్లాస్. ఈ ఏజ్లా ఇన్స్టాగ్రామ్ ఎందుకు వచ్చినావు? ఇన్స్టాగ్రామ్లో ఎందుకు వచ్చినావు అంటున్నాను అంటే ఇన్స్టాగ్రామ్ నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నా. అట్లా నేను ఫస్ట్ ఓపెన్ కాలే. నేను చూస్తుంటే ఎందుకు అనిపించిన వల్ల నీ కామెడీ వల్ల నేను చూసి నేను కూడా అంతా ఇంటర్ అయినా. నేను నాకు ఇన్స్టాగ్రామ్ అంటే అట్లా జనైనా. ఇప్పుడు ఈ ఫాలోవర్స్ కదా, వీళ్ళందరూ ఏం చేద్దాం నువ్వు? ఫాలోవర్స్ అందరూ వచ్చారు దావతిస్తానా? దావదు కదయ్యా. ఇప్పుడు ఫాలోవర్స్ అంటే నీకు ముఖ్యం కదా? నా ఫాలోవర్స్ నాకు అయితే ముఖ్యం. ఎంతమంది దావేస్తావు? ఎంతమంది వస్తే అంతమంది దావతిస్తాను. అంతే అంటే ఇప్పుడు ఈ ఫాలోవర్స్ మాత్రం నీకు 10K వచ్చారు. 10K ఎంత 11,000 చిల్లర. ఇప్పుడు పొలంలో ఏం పడుతున్నావు? పొలంలో 5 ఎకరా ఫస్ట్ వేసిన. ఇక ఇంకా అర్ధెకరు ఉంటుంది కదా, అర్ధెకరు పత్తి పెట్టుకున్నాను. ఇక బర్ర మీదనే అదైనా. మీ అమ్మమ్మ నాయన చనిపోయింది. మీ అన్నదమ్ములు? మా అన్న కూడా చనిపోయాడు. ఇక భార్య, నేను, పిల్లలు. ఇప్పుడు మీ ఊరు నేను ఏమంటారు ఇన్స్టాగ్రామ్ ఇస్తే? సూపర్. కుమార్ గౌడ్ నీకు మస్తు ఛాన్స్ అంటారు. కాదు, మీ ఊళ్ళో ఏమంటారు ఇన్స్టాగ్రామ్ ఇస్తే? మంచిదంటారా? మంచిదంటారా? నాకైతే మంచిగా ఫాలోవర్స్ వచ్చారు. అవును కూడా నన్ను చాలా పెంచుతున్నారు. ఆల్రెడీ నేను కూడా తోలుకురామని చాలా వాళ్ళు కోరికలు. సరే ఓకే, నువ్వు నన్ను అంటావు ఓకే. ఖచ్చితంగా కొమ్మలవాడు అంత తెలుసు, కానీ నువ్వు ఆల్రెడీ విడిగి చేస్తావని నాకు తెలిసిపోయింది. నేను ఇంటికి వద్దామన్నా కాబట్టి ఇటు నుంచి పోతున్నావు కాబట్టి నేను చూసి నా దగ్గరకు వచ్చినావు. అది ఒకే ఉంది. కానీ నువ్వు ఏం పని చేస్తావు, ఏం వేస్తావు అంటే భూమి అంటే ఎంత ఉంటుంది? ఎక్కడ భూమి? ఇక్కడ అదే ఫ్యామిలీ మొత్తం పిల్లలు మా భార్య నేను చేసుకోవడం బలం హ్యాపీ అన్న బలం అయితే హ్యాపీ. వ్యవసాయంలో ఏం లేదు. ఏం లేదా? ఏం చేస్తున్నావు? అసలు పత్తి పండించినామా ఇట్లా గట్టి వర్షం పడిందంటే పడిపోతుంది. మీ అన్నమ్మ మీ అన్న చనిపోయి అన్నున్నాడు కానీ తమ్ముడు ఇవ్వలేదు. నువ్వు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ అంటే మొత్తం ఎక్కడ ఉంటుంది? తడి పొలమా లేకపోతే మా సొంత భూమి? మంచిగా ఉంది అంతా. ఇప్పుడు మొత్తం పచ్చిమాత బర్రెలు పాలు పెట్టుకోము. ఇదే పని అడిగా, ఇదే పని. వేరే అట్లా ఇక్కడ పోదాం. మీ ఊరే మారు మా ఊరిలో ఇట్లా ఇది ఇన్స్టాగ్రామ్ ఇస్తావు వాళ్ళు ఎట్లా ఏం యాక్టివిటీ చేసినావు? నీకు అవసరం అవే ఇట్లా అవన్నీ ఏమన్నారు మంచిగా చేసుకుంటున్నాడు. పర్లేదు అంతే. ఫ్రెండ్స్ అయిపోయినాడు. ఫ్రెండ్స్ అయిపోయినాడు. చిన్నప్పటి నుంచి ఎట్లా ఏమనుకుంటుంది? నేను చిన్నప్పుడు అయితే చాలా మా అమ్మమ్మ నాయన ఉంటుంది. స్కూల్ పోమంటుంటే స్కూల్ కూడా పోలేదు. చదివినా చదివినా ఎంతవరకు?
పాస్ అయినా 10th పాస్ కాలేజీ ఇక చేయలేదు ఇక ఎందుకు? అప్పుడు నాయన పెద్ద మనిషి అయ్యాడు ఇక అందులో నాయన పెద్ద మనిషి అయ్యాడు? అప్పటికి పెద్ద మనిషి లాగా అయిపోయాడు ఇక పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి పెద్దగా అంటూ ముసలి పెద్ద మనిషి వేరే ఏమంటారు పెద్ద మనిషి అంతకుముందే మా అన్న చనిపోయాడు ఆహా. ఇక నేను ఇంటికి పెద్దది కనుక్కొని నేను మా అందులో ఆయన కాలం నుంచి అయ్యో. చేతు మొత్తం ఇసుకొని మొత్తం బంధించిన ఇక వ్యవసాయం చూసుకుంటూ అది చేసుకుంటూ ఉంటున్నాను ఇప్పుడైతే హ్యాపీగా ఉంటుంది ఇప్పుడైతే నా ఫ్యామిలీ కార్డ్ అయితే హ్యాపీగా ఉన్నాను మొత్తం సిటీ బోర్డు ఎవరు ఎక్కడ ఏం లేదు ఎక్కడ ఏం ఇంకా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో మీ వాళ్ళు ఎవరు ఇక అన్నదమ్ములు పాది వాళ్ళు అక్కలు ఉన్నారు 4 అక్కలు ఉన్నారు మళ్ళీ ఏమైనా కేసు పోతే వాళ్ళు ఏం లేదన్న అట్లా ప్రేమ ఏమైనా ఇచ్చేవాడు వరకు వాళ్ళకి ఏం లేదు వాళ్ళైతే నేనైతే మస్తు ప్రేమ చూసుకున్నాం అక్క వాళ్ళు ఏమవుతుంది అంటే కొందరు ఆవిడ కేసు అన్నాడు అంటే మనం భూమి అమ్మితే వాళ్ళకి ఇస్తాం అమ్మినప్పుడు అమ్మేప్పుడు అమ్మలేవా అమ్మలేదు అరే ఎంతమంది నలుగురికి ఇస్తావా నలుగురికి ఏం పెడిపోతుంది అక్కడ 70 లక్షలు 80 లక్షలు లోపల అదే ఇక మెయిన్ రోడ్కి అయితే ₹1 మెయిన్ రోడ్ భూమి అయితే ఇప్పుడు అగ్రికల్చర్ మొత్తం నువ్వు చేసేది అగ్రికల్చర్ మొత్తం అగ్రికల్చర్ చేస్తున్నాం బలం చేసుకోవాలి మంచి రాత్రం ఉండాలి చేసుకోవాలి అది పని అగ్రికల్చర్ మొత్తం వ్యవసాయం వ్యవసాయం నా పని మొత్తం అగ్రికల్చర్ ఇప్పుడు మంచిగా ఉంటే వచ్చారు ఎందుకంటే ఆ ముందు మీ ఎంతమంది ఆడలు ఆడపిల్లలు నాకు 2 బిడ్డలు ఒక కొడుకు ఎవరు పెళ్లి కాలేదు పాప ఏదవుతుంది పాప ఇలా పక్కన ఇన్స్పిరేషన్ వేసిన వచ్చింది బాగుంది పెద్ద ఆమెకు ఇలా 30 రాజకీయాలు ఇక కొడుకేమో ఊళ్ళోళ్ళు కొడుకే మన అట్లా అంటే ఏం లేదు సార్ మంచిగా నిన్నే మన అట్లా ఇలా ఒక్క మాట మంచిగా చూస్తే వచ్చి చెప్పిన పని మాత్రం వింటారు అదే అడ్డం మాటలు లేవు ఏం లేదు ఫాలోవర్స్కు నీ ఫాలోవర్స్కు ఏమందాం అనుకుంటావు ఏం చేద్దాం అనుకుంటావు నా ఫాలోవర్స్కు ధన్యవాదాలు నాకు కూడా మంచిగా ఫాలోవర్స్ అన్న తరఫున నాకు కూడా మంచిగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు నాకు అదే సార్ నాకు అదే ధన్యవాదాలు కానీ నా ఫాలోవర్స్ అందరూ ఒక్కసారి కలిసిరనుకో దాదాపు ఫుల్ ఇస్తాం అనుకున్నాను నువ్వు బిగ్ బాస్ పోదాం అనుకున్నావు బిగ్ బాస్ మనం పోతే డబ్బులు వస్తే ఏం చేస్తావు బిగ్ బాస్ వస్తే కూడా మనకు అవసరం నీ అకౌంట్ ఉంది రమ్మంటారు ఇప్పుడు రాయమందరు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చినాకో పోతావా ఏం వద్దాను మనం బిగ్ బాస్కి అయితే పోలేము ఎందుకంటే ఆడ 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 మంచిగా లేదా లేదా మంచిగా లేదు అవన్నీ నమ్మకాలు సంసారం మనం సంసారం పిల్లలు ఇంటికాడ బలం 4 బలం సంతోషం వ్యవసాయమే బిగ్ బాస్ చూసుకోవాలంటే షో లేవు నాకు ఏడుకోక షో లేదు నాకు నా పిల్లలు 4 బలు వ్యవసాయం కావాలి అంతే ఇప్పుడు జబర్దస్త్ వస్తే డబ్బులా జబర్దస్త్ జబర్దస్త్ ఛాన్స్ ఉంటుంది 2 రోజులు ఉన్నాడు అది 2 రోజులే బిగ్ బాస్ అనేది 3 నెలలు దాని తర్వాత మళ్ళీ మనం భార్య పిల్లలు మన ముఖ్యం జబర్దస్త్ డబ్బునే మరి రమ్మంటే గవర్నర్ రమ్మంటే కూడా పోలేము అరే ఇట్లే అంటారు రాయవంతలు ఈడిగా మంచిగా చేస్తారు జబర్దస్త్ వచ్చి ఏమన్నా చేస్తారా మంచిగా అన్న పిలిచినాకు పోతావా చెప్పలేము రేపు నాడు భవిష్యత్తులో రావచ్చు అట్లా వచ్చినాకో మంచిగా పోతావా మరి వచ్చినా అదే అన్న అట్లా పోతే బెటర్ కానీ ఏదైనా అని చూసి చేసుకోవాలి ముందుగా మనం కృషి చేసుకున్నాం బిగ్ బాస్ అయితే బాగుంటుంది అన్నది 3 నెలలు దాని తర్వాత ఇంటికి వస్తాం అదే వ్యవసాయం పని ఎవరు పల్లవి ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్లో వరకు పల్లవి ప్రశాంత్ 3 నెలలు అంటున్నాడు ఏదో కప్పు కొట్టే ఏదో గుడ్డు కొట్టి మళ్ళీ ఏడొచ్చినాడు వ్యవసాయం చేసుకుంటున్నాడు మందికి ఇస్తున్నాడు పల్లవికి ఎవరికి ఇచ్చిన వ్యవసాయం ఇచ్చిన మనకి ₹1 ఇవ్వాలి ఏదో బెండదాకా చూపిస్తాడు మళ్ళీ చెప్పి కథం అంటే ఇచ్చిన పైలు ఎవరికి ఇచ్చిన గుంటే 5,000 6,000 చెప్పినా కథం అంటే మళ్ళీ ఏదైతే మంగళ మంగళ పోయి రైతు బిడ్డనన్నా ఇంకా మట్టి ముక్తా అన్న మందు ముక్తా అన్న సీఎం అంటాడు 4 ఇక్కడ సీఎం ఇస్తారా ఏంది కొట్లాడా ఊరు 12 ఊరు కొని 12 ఊరు మంచిగా అది చెయ్యడు లేడు అదేవా వేస్ట్ చిన్నదే చిన్న ఇంటవి నీ ఫాలోవర్స్కి ఏమో చెప్పేది చెప్పు కదా ఏమన్నా మంచిగా నీ ఫాలోవర్స్కి ఏమైనా చెప్పు నా ఫాలోవర్స్ అందరికీ నమస్కారం నేను ఇక్కడ శంకర్పల్లి వెళ్తుంటే కుమారన్న కలిసిండు ఇక సరకుమని బండి ఆకి కుమారన్నతో కలిసిన మంచి మాట్లాడుతుండు ఇంటర్వ్యూ తీసుకున్నాడు నాకు అదే సంతోషం హాయ్ గాయస్ మా రాఘవేంద్రు ఎద్దుముకిలా
వచ్చిండు వస్తే ఇంటర్వ్యూ ఇస్తున్న చిన్నది కాబట్టి ఇలా ఫాలోవర్స్ అవుతారే బాగా ఫాలోవర్స్ అవుతాయి అందరూ ప్రతి ఒక్కరు అన్నకు లైక్ వచ్చి షేర్ చేయండి అన్నను మంచి చూసుకొని నేను ఎప్పటికీ మీ కుమార్గా ఉండి ఎప్పటికి హాయ్ మరి ఉంటాం మరి బాయ్.